హాయ్ వెల్కమ్ టు అశ్విని ఛానల్. ఇంకేముందండి, ఈరోజు అయితే స్పెషల్ ఏమో చూసేద్దాం రండి. త్రివేణి ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసుకుందాం. దీనికైతే బటర్ మెయిన్గా కావాలి. బటర్, డ్రై ఫ్రూట్స్ మీ ఇష్టం, మీకు ఎలాంటివైనా డ్రై ఫ్రూట్స్ తీసుకోండి. ఐస్ క్రీమ్, బనానా, గుల్కండ అంటే ఏమనుకుంటున్నారా, మేము ఎప్పుడో చిన్నప్పుడు తిన్నాము. ఆల్మోస్ట్ ఇప్పుడు అందరికీ ఇది తెలిసిందే. చాలా టేస్ట్ ఉంటుందండి, సూపర్ టేస్ట్. ఈ ఐస్ క్రీమ్కి ఇదే స్పెషల్. ఇకపోతే డ్రై ఫ్రూట్స్ని అయితే చిన్న చిన్నగా కట్ చేసేసుకోవాలి. బనానాను కూడా చిన్నగా కట్ చేసేసుకోవాలి. నేనైతే ఈ గుల్కండని అమెజాన్లో బుక్ చేశాను, సూపర్ టేస్ట్ ఉంది. ఇక త్రివేణి ఐస్ క్రీమ్ అని ఏమి అని అంటారా, ఇదైతే విల్సన్ గార్డెన్, బెంగళూరు విల్సన్ గార్డెన్లో ఫేమస్ ఐస్ క్రీమ్ అండి. ఒక ఐస్ క్రీమ్ మినిమం 90 రూపీస్ లేదా 100 రూపీస్ ఉంటుంది. అలా నలుగురు తిన్నామంటే మనము 400 పే చేసి రావాలా. అలాంటి ఐస్ క్రీమ్ని నేనైతే 100 రూపీస్ 150 లోపల 5 మంది చేసుకొని తినేలా రెడీ చేసుకున్నాను. ఎలా చూసేద్దాం రండి. బనానా అయితే 1 kg తీసుకున్నాను. గుల్కండ అయితే అమెజాన్లో బుక్ చేసుకున్నాను. ఇంకేముంది, ఇంట్లో ఉండే వస్తువులే మొత్తం అన్నీ. ఇక బనానాని అయితే చిన్న చిన్న కట్ చేసి ఒక బౌల్లోకి వేసుకున్నాను. మనకి బటర్ ఎంత కావాలో అంత తీసుకోవచ్చు. దానిపైన గుల్కండ వేసేసుకొని దానిపైన ఐస్ క్రీమ్ వేసేసుకున్నామంటే ఇక చూడండి ఉంటుంది కలర్ఫుల్గా. ఇంకా దానిపైన డ్రై ఫ్రూట్స్, సూపర్ టేస్ట్గా ఉందంటే సేమ్ త్రివేణి ఐస్ క్రీమ్ టేస్టే వచ్చిందని మేము చేసుకున్నది. సింపుల్ ఐటమ్స్, చాలా అంటే చాలా టేస్టీగా ఉంది. మేమైతే ట్రై చేసాం, మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.